జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నైని నైని ఏమైంది? పోలీస్ అన్నకు రక్తం వస్తుంది బాబు గారు. అన్నని కాపాడాలి. నైని 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 ఇటు చూడు. నువ్వు కారులో ఉన్నావు, ఇన్స్పెక్టర్ గారు ఇంట్లోనో డ్యూటీలోనో ఉంటారు. కళ్ళెదురుగా ప్రమాదం జరిగినట్టు ఎందుకంత కంగారు పడుతున్నావు? బాబు గారు నాకు కనిపిస్తుంది బాబు గారు. వెంటనే పోలీస్ అన్నని కాపాడాలి. ఇందాక దారిలో కాకి బట్టలు వేసుకున్న ఆయన కూడా ఏడుస్తున్నట్టు కనిపించింది. హలో మేడం, రిలాక్స్. నువ్వేం టెన్షన్ పడకు. ఎవరో ఏడుస్తున్నారని, ఇంకెవరకు గాయాలవుతాయని నువ్వు కంగారు పడి ఇబ్బంది పడకు. లేదు బాబు గారు, లేదు. అదే జరిగితే నాకు తెలిసి కూడా ఏం చేయకుండా ఉండిపోకూడదు కదా. ఓకే, ముందు ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. త్వరగా చేయండి. హలో విశాల్ గారు. హాయ్ సార్, ఎక్కడున్నారు మీరు? మీ ఇంటికి వెళ్ళే దారిలోనే ఉన్నాను. అన్నా క్షేమంగానే ఉన్నారు కదన్నా? విన్నారు కదా సార్? నేను బాగానే ఉన్నాను. నాకేమైంది? హలో సార్, హలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ గారు. హలో ఇన్స్పెక్టర్ గారు. ఓ హలో హలో. ఇది ఇప్పుడే స్విచ్ ఆఫ్ అవ్వాలా? నైనమ్మ నేను క్షేమంగా ఉన్నాను అని అడిగిందంటే ఖచ్చితంగా నాకేదో ప్రమాదం జరగబోతుందని. కాపాడే నైని ఎక్కడుందో? ఇంకెక్కడుంటుంది? ఇంటి దగ్గరే ఉంటుంది. తన దగ్గరికి వెళ్తే మంచిదేమో. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? ఛా, ఏంటిది? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మోస్ట్లీ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. పోలీస్ అన్న మన ఇంటికెళ్ళే దారిలో ఉన్నారంటే మనం ఇంట్లో ఉన్నామని ఇంటికి రావచ్చు బాబు గారు. పదండి, మనం కూడా వెళ్దాం. అంటే ఆ ప్రమాదం మన ఇంట్లో జరుగుతుందా? ఖచ్చితంగా బాబు గారు. పోయేవండి, ఇంటికే వెళ్దాం. పెద్దయ్యా, అమ్మా, ఇక్కడున్నారేంటి? నిన్నటి నుంచి అమ్మ పాలు లేక ఆకలితో అలమటించిపోతోందమ్మా గాయత్రి. ఇందాక నాగయ్య ఇంటికెళ్ళి నువ్వు లేవని ఇంటికి తిరిగి వచ్చేశాడు. అయ్యో, పని మీద బయటకు వెళ్ళాం పెద్దయ్యా. ఇంటికి వెళ్దాం, కారెక్కండి. లేదమ్మా, నేను పురోహితుల సంక్షేమ సభకు వెళ్ళాలి. కావాలంటే పాపను మీరు తీసుకెళ్ళండి, సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను. సరే, అలాగే శాస్త్రి గారు. బాబుగారు, వద్దు బాబుగారు. అవును, పోలీస్ అన్నకి ఏమవుతుందో అన్న కంగారులో మనం వెళ్తున్నాం. ఎక్కడ ఏం జరుగుతుందో తెలీదు. కూడా గాయత్రిని తీసుకెళ్ళి తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఏమైందమ్మా? ఏదైనా సమస్యనా? అది పెద్దయ్యా. నైని, ఏం చేద్దాం ఇప్పుడు? ఆకలితో ఉన్న గాయత్రి, ఆపదలో ఉన్న ఇన్స్పెక్టర్. ఏం చేద్దాం ఇప్పుడు? ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నిన్నటి నుంచి పాలు లేక అవస్థలు పడుతున్న చిట్టి తల్లి కోసం ఆగాల, అన్నకేమవుతుందో అన్న ఆందోళనలో వెళ్ళాలా? పర్వాలేదమ్మా,
మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు. మీరు వెళ్ళండి. ఇన్ని గంటలు అమ్మ పాల కోసం ఎదురు చూసిన పసిబిడ్డని బాధ పెట్టడం అంటే పసి ప్రాణాన్ని నలపడమే కదా శాస్త్రి గారు. పెద్దయ్య ఇటివ్వండి. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. మైసమ్మ తల్లి, ఇయ్యాల నన్ను గిట్ల బలిగోరినామా ఏంది? చచ్చామండి. జీవంతో పాటు మనం కూడా అడ్డంగా దొరికిపోయాం. నువ్వు సైలెంట్గా ఉండు. కూర్చోండి ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. కూర్చోరు సార్. ఏంటి సార్ అతను అలా చూస్తున్నారు? మా అమ్మకి తెలిసిన పర్సనే, పేరు జీవం. నాకెందుకు తెలీదు? నేను వచ్చిందే తన కోసం. ముందు జ్యూస్ తాగండి ఇన్స్పెక్టర్ గారు. ఇట్స్ ఓకే. భలే వారే, తాగండి. తాగండి తాగండి, వెరీ స్పెషల్ జ్యూస్. తాగండి, ఇదిగోండి తాగండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.